నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. భక్తజనుల సందోహం నడుమ శనివారం సాయంత్రం మురుమురు కొమురన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. మనిషిని దైవంగా కొలుస్తూ యాదవ కుల బాంధవులు భక్తుల కోలాహలం నడుమ 2 రోజుల పాటు జరగనున్న మురుమురు కొమురన్న జాతర వేడుకలు శనివారం సాయంత్రం శోభయాత్ర ద్వారా స్వామివారి ఉత్సవ విగ్రహాలు, పూజ సామాగ్రిని మల్లికార్జున స్వామి ఆలయంకు తీసుకురావడంతో జాతర మొదలైంది. జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ ఒగ్గుడోలు చప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఉత్సవ విగ్రహాలను ఆలయం వరకు తీసుకొనిచ్చారు. కాగా మొదటి రోజు ఆదివారం ఉదయం స్వామివారికి దిష్టి కుంభం, మైలలు తీయుట, సుంకుపట్నం, పెద్దపట్నం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
అంతేనా మరి అందరూ చిన్న पद्मावती नाम कहा कुटुंबस्य चंद्रय्या नाम लक्ष्मी नाम कुमार नाम अनसुया नाम श्रावण नाम अशोक नाम कोमला नाम कीर्तना नाम कौशिक नाम मल्लय्या नाम लक्ष्मी नाम सह कुटुंबस्य नाना దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా కళ్యాణము వీక్షించవలసిందిగా అనుకుంటున్నాం. శ్రీ శ్రీ మురుమూరు కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం గత 65 సంవత్సరాల నుండి మరి ఒక మారుమూల గ్రామంలో పంట చేళ్ల మధ్యలో ఈ యొక్క భగవంతుని కళ్యాణోత్సవం జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే తేదీ నిన్న సాయంత్రము మొదలుకొని మరి మురుమూరు గ్రామం నుండి ఏదైతే ఈ యొక్క దేవాలయానికి మురుమూరు కొమరన్న జాతరగా పేరు పొందిందో మరి మురుమూరు గ్రామస్తులు మా ఇల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ ఆ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు నృత్యం చేస్తూ మన డోలు చప్పులతోటి దప్పు సొన్నాయిలతోటి మరి అనేక భక్తులు నృత్యం చేస్తారు. పోతరాజుల విన్యాసాలు ఈ విధంగా మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణానికి వెళ్ళాలని నిన్న రాత్రి మరి దేవాలయం ప్రాంగణంలో చేరారు. దేవాలయం చేరినాక ఆ రాత్రి అంతా శంకు బియ్యము మరి రుద్రాభిషేకము పెద్దపట్టము అదేవిధంగా మరి హోమం చేయడము స్వామివారికి అభిషేకం చేయడము మొదలుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరము మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణోత్సవం మరి ఎంతో రంగరంగ వైభవంగా మరి పట్టణం ఒగ్గు కళాకారుల చేత ఒగ్గు పట్టాలు వేయడము ఆ స్వామివారి కళ్యాణము శాస్త్రయుక్తంగా మరి జంగమ మహేశ్వరులతోటి ఆ యొక్క కళ్యాణాన్ని చేయడం జరుగుతున్నది. కాబట్టి దాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అది మరి భక్తులే కాకుండా ఇతర ప్రజలు కూడా ఆ భగవంతుని కళ్యాణాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ మరి 2 రోజులు 3 రోజులు ఈ యొక్క జాతర కార్యక్రమంలో పాల్గొంటారు. మరి జాతరకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర యొక్క కమిటీ దేవాలయ కమిటీ తరఫున వాళ్లకు పందెళ్ళు నీడకేయడం కానీ టెంట్ వేయడం కానీ మరి
తాగునీరు కానీ విద్యుత్ కానీ మరి కొంత భక్తులు మరి చాలా వరకు వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ బోనాలు పోయడం, స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం. కానీ కొంతమంది మరి దేవుని కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులకు మరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఉచితంగా అన్నదానం కూడా 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి యొక్క దేవాలయం మరి యొక్క రాష్ట్రంలో కాదు ఎక్కడ కూడా ఈ విధంగా లేదు. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మరి దాదాపు 60 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఈ ఆలయాన్ని నిర్మాణం ఇంకా అభివృద్ధి చేయడానికి ఏదైతే మరి మురుమూరు అని పేరు ఉన్నదో ఆ మురుమూరు గ్రామంలో అన్ని కులస్తులు కుల మతం విభేదాలు లేకుండా మరి 60 అన్ని కులాల నుండి 60 మంది కమిటీ వేసుకొని దేవాలయం అభివృద్ధికి పాటుపడాలని అందరూ ముందుకు వచ్చినందుకు సంతోషం. అదేవిధంగా ఎంతో పురాతనమైన ఈ యొక్క దేవాలయాన్ని నూతనంగా మరి నిర్మాణించడానికి చాలామంది దాతలు ముందుకు వచ్చి మేమున్నాము మీరు ముందుకు పోండి అని చెబితే మరి ఒక 3.5-4 నెలలనే ఈ యొక్క దేవాలయం మరి నిర్మాణం చేయడం జరిగింది. మరి రాబో రోజుల్లో కూడా ఈ యొక్క మురుమూరు కొమరన్న మల్లికార్జున స్వామి యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి భక్తులందరూ సహకరించి మరి ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత మరి ఈ యొక్క దేవాలయంలో ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తులు మొక్కిన కోరికలన్నీ తీర్చే విధంగా భక్తులు ఖచ్చితంగా మల్లికార్జును మహిమానితుడు ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో ఎవరైతే మల్లికార్జున స్వామిని కొలుచుకుంటారో మరి తప్పకుండా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చే దేవుడే మల్లికార్జున స్వామి. ఎందరో మంది భక్తులు మరి భగవంతుడు వాళ్ళ కోరికలు తీర్చారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరింత ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందడంతో పాటు స్వామివారి కళ్యాణం ఎవరైతే తిలకిస్తారో ఎవరైతే స్వామివారి మల్లికార్జున స్వామిని కొలుస్తారో పూజిస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క మరి కోరికలు నెరవేర్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరి చల్లంగా మరి దీవించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అష్టాయిశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఐక్యతతో పోరాడి హక్కులను సాధించుకోవాలని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయులకు జ్ఞానమాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. వివేకం రాకపోతే మనలో ఐక్యమత్యం లోపిస్తుంది. ఐక్యమత్యం లోపించినప్పుడు మనం శక్తి లేకుండా పోతాము. శక్తి లేకపోవడం వల్ల కూతురులందరూ అధోగతి పాలవుతారని చెప్పేసి అందరికీ విజయ మూలము అన్నిటికీ కారణం విద్య కావాలని చెప్పేసి ఆనాడే ఆ మహనీయులు విద్యాలయాలు నెలకొల్పి మనందరికీ విద్య నేర్పించినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు. ఈరోజు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు ఎంత గౌరవం ఇచ్చుకోవాలి, మనం ఎంత గొప్పలు చెప్పుకోవాలి, ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహనీయులను మనం ఎప్పటికీ స్మరిస్తూ వారి యొక్క స్ఫూర్తిని తీసుకుపోవాలి. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులను ఆదర్శంగా తీసుకున్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా స్వీకరించి అసమానతలు లేని రాజ్యం కావాలి, నవభారత కావాలి, దేశంలో అందరూ సమానత్వంతో బ్రతకాలన్న భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమాన హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రచించారు. అందరికీ సమాన హక్కులు ఇచ్చారు, అందరికీ సమాన రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ భారత రాజ్యాంగం ఈ పాలకులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల రాజ్యాంగం కల్పించినటువంటి కనీస సదుపాయాలైనటువంటి కూడు గుడ్డ విద్య వైద్య ఉపాధి మొదలైనటువంటి సదుపాయాలు ఇంకా పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పేసి సందర్భంగా నేను ఆవేదన చెందుతా ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినట్లయితే ఏజెన్సీ ప్రాంతాలలో వెళ్ళినట్లయితే ఇంతవరకు వాళ్ళకు విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్ళ జీవన పరిస్థితిని గమనిస్తూ ఉన్నాను. కాబట్టి పాలకులారా మీరు కులం పేరుతోటి మతం పేరుతోటి మనుషుల మధ్య విశేషాలు ఎత్తకూడదు. మరి మీ యొక్క పాలన సాగించడం కాదు, క్షేత్రస్థాయిలో ఎంత బీదరికం ఉన్నది, జనాభా పెరుగుదల ఉన్నది, అభివృద్ధి నోచుకోవడం లేదు. ఈ అభివృద్ధి మీద మీరు ఆలోచన చేయండి.
ఉపాధి మీద ఆలోచన చేయండి, అందరికీ విద్య అందేలాగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలను కోరుతున్నాను. యువత కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు మరి పార్టీల పాలకుల వాళ్ళతోటి మరి మీరు వాళ్ళు చెప్పినట్లుగా మద్యానికి మరి ఏదో మాంసానికి ఏదో బిర్యానీకి మీరు కలగకుండా మీ యొక్క భవిష్యత్తును అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు కూడా మహిళలారా మీరు వంటింటికి బాగా వస్తువుగా కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పురుషులతో సమాన హక్కులు మహిళలకు కూడా మరి అవకాశం కల్పించారు రాజ్యాంగం ద్వారా. మహిళలందరూ కూడా మరి ఉన్నత చదువులు చదువుకోవాలి, ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రతిరోజు మరి మహిళలపైన ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఐక్యమత్యంతో ముందుకు వచ్చి ఆ దాడులను ఖండించాలని చెప్పేసి మహిళలకు నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగానికి ముందు, స్వాతంత్రానికి ముందు మరి శూద్రులు మరి మహిళలుగా మరి వీళ్ళకి చదువుకునే హక్కు లేదు, వంటింటికే పరిమితం ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఉండే. కాబట్టి మీరు వంటింటికే పరిమితం కాదు, మహిళ అంటే ఈ మరి సృష్టికే మూలం మహిళ. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, సృష్టి ఎంతో శక్తివంతురాలు. కాబట్టి ఈ యొక్క శక్తిని మీరు తెలుసుకొని మరి మీరు ఇంకా చాలా చేయాల్సినటువంటి చాలా పనులు ఉన్నాయి. మీరు ఎంతైతే గొప్పగా చదువుకుంటారో చదువుకున్నప్పుడే మీ పిల్లల్ని గొప్పగా చదివించగలుగుతారు, మీ కుటుంబాన్ని మరి మంచిగా పోషించుకోగలుగుతారు, మంచిగా నడిపించుకోగలుగుతారు. కాబట్టి మహిళలు కూడా మీరందరూ మరి గొప్ప స్థాయిలో చదువుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు మహిళా సాధికారత కోసం ప్రవేశపెడతా ఉన్నాయి. ఆ యొక్క పథకాలను మీరందరూ వినియోగించుకొని మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇంత గొప్పటి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వాళ్ళు 75 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా మరి తీసుకొని ప్రతి ఆదివారం రోజు జ్ఞానమాల కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో మనం అందరం ఐక్యంగా ముందుకు సాగుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ముందుండాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. बोलो रे बोलो, जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो. दिल्ली में बोलो, जय भीम बोलो, दिल्ली में बोलो, जय भीम बोलो, गली में बोलो, जय भीम बोलो, प्यार से बोलो, जय भीम बोलो, प्यार से बोलो, जय भीम बोलो, दिल से बोलो, जय भीम बोलो, बोले रे बोलो, जय भीम बोलो, जय भीम, जय भीम, जय भीम, जय भीम. జై థ్యాంక్ యూ అందరికీ. పర్మిషన్ మేరకే తాము మురుమూరు చెరువు నుండి మట్టిని తరలించడం జరుగుతుందని ఏఎస్ఆర్ ఎస్హెచ్ఆర్ కంపెనీ మట్టి కాంట్రాక్టర్ ఆడేపు వెంకటేశం తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చెప్తా గతంలో కూడా బూడిద చెర్లోకి వెళ్ళి బూడిద తీసిండు, బట్టలకు మట్టి తీసిండు. గత సంవత్సరం మేము అంతర్గా మండలం మురుమూరు చెరువులో ఎస్హెచ్ఆర్ ఏఎస్ఆర్ 2 ఇటుక బట్టల పేరు మీద పర్మిషన్ తీసుకొని అక్కడ అదే ప్లేస్లో పక్క కొంత భూమి కౌలు తీసుకొని అక్కడ మేము మట్టి స్టాక్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 80,000 టన్నుల మట్టికి మేము సినరేజు ఒక 34 లక్షల రూపాయల చిల్లర మేము సినరేజ్ ఫీజు చెల్లించి అక్కడ మట్టి డంప్ చేసుకోవడం జరిగింది. కానీ అది విడతల వారీగా
2-3 టైంల ప్రకారం మేము చెల్లించాము. విడతల వారికి ఎందుకు చెల్లించినామంటే అది మే టైం అయిపోయింది, 25th వరకు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడు ఒకేసారి అంత అమౌంట్ మేము చెల్లించేది ఉంటే వర్షం పడితే నష్టపోదామన్న ఆలోచనతోటి మేము ఎట్లా ఏ విధంగా మేము మట్టి తీసుకుంటా అంటే ఆ విధంగా మేము సర్వీస్ ఫీజు కట్టుకుంటూ వెళ్ళాము. కానీ ఇక్కడ కావాల్సుకొని కొంతమంది రామగుండం నియోజకవర్గం సంబంధించిన కౌశికర్ అనే వ్యక్తి ఆయన దురుద్దేశంతో ఇక్కడ వీళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా కొంతవరకు పర్మిషన్ తీసుకొని ఈ మట్టిని తీసుకెళ్తుండ్రు, అధికారులు అండదండలతో తీసుకెళ్తున్నా అని చెప్పేసి అని ఆయన అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటూ ఒక మనిషిని పెట్టేసి వాళ్ళ పర్యవేక్షణలో మేము మట్టి తీసి కుప్పపోసుకోవడం జరిగింది. నాకు సంబంధించిన కొంతమంది 2 మిత్రులు కూడా అతనికి ఆ మట్టి పర్మిషన్తో నడుస్తుందని తెలియపడంతో తను వారితో ఏమన్నాడుగా అంటే సరే మన వాళ్ళే అంటున్నారు కదా ఒకసారి గలవమాను ఒకసారి నాకు గలవమాను అని చెప్పేసి అని ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిండు. మళ్ళీ కూడా వాళ్ళకి ఫోన్ చేసి మరి తను రాలేదు, నాకు గడుస్తలేడు, నేను మట్టి కుప్పకాడికి కూడా పోతా అని చెప్పేసి అని ఆయన చెప్పేసి నిన్నటి రోజు నా మట్టి కుప్పకాడికి పోయి ఆయన మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. మట్టి కుప్పకాడికి వెళ్ళడానికి గల కారణం ఏంటిదంటే మేము అతను గలవకపోవడం, ఆయన డబ్బులు ఇవ్వకపోవడం అనే ఆలోచనతో ఆయన ఆ ప్రచారం చేసిండు. ఆయన కనుక నాకు సంబంధించిన 2 వ్యక్తులను నాకు గలుస్తలేరు, డబ్బులు ఇస్తలేరు అని చెప్పేసి అని ఆయన అనలేదని చెప్పేసి అని ఆయన ఏదైతే హిందూ అనుకుంటున్నా, బొట్టు అయితే పెడుతుండు హిందూ అనుకుంటున్నా, ఆయనకు ఏ దేవుడు ఇష్టమో ఆయన రేపు ఉదయం ఆ గుడి దగ్గరికి వెళ్ళి తడి బట్టల స్నానం చేసి నేను వాళ్ళని ఎలాంటి డబ్బులు అడగలేదని చెప్పేసి అని ప్రమాణం చేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది. మరి తెల్లారు లేచిందంటే ఆయన కొత్త బుచ్చగానికి పొద్దరు కదన్నట్టు పొద్దున్న లేస్తేనే బూడిది గురించి కానీ మట్టి గురించి కానీ మాట్లాడడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బూడిది ఒకటి నాకు ఇటుక బట్టి ఉన్నది, నీ ఇటుక బట్టి ఓనర్ నేను డబ్బులు ఇచ్చిన లారీలు పంపించేసిన 16,000, 14,000, 12,000 ఒక ట్రిప్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు 4,000 రూపాయలకు ఒక ట్రిప్ వస్తున్నది. మేము గోదావరి కానీ రామగుండం ఏరియాలో కూడా మిటిక పెట్టినాం. గతంలో 22,000, 23,000 ఒక ట్రిప్ పెట్టేసినాం. ఇవాళ 17,000, 18,000 ఒక ట్రిప్ పెడుతున్నాం. అంటే సామాన్య ప్రజలకు ఆ రోజు లాభం జరిగిందా, ఈ రోజు లాభం జరుగుతుందా మీరు గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఆయన మరొక విషయం కూడా అంటాడుగా అంటే పచ్చకమర్ల రోగం ఉన్నోనికి లోకమంతా పచ్చగా నడిపిస్తుంది అన్నట్టు ఎమ్మెల్యే గారు పైసలు తీసుకున్నారు, ఇక్కడ లోకల్ అధికారులు పైసలు తీసుకున్నారని వాళ్ళను రెచ్చగొట్టేసి వాళ్ళు ఒకవేళ ఈ వాళ్ళపై బురదల కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళు ఇదంతా మాకెందుకు ఇబ్బంది అని చెప్పేసి అని ఈ మట్టి ఆపిచ్చేది ఉంటే నేను ప్రెస్ మీట్ పెట్టడం వల్లే ఇక్కడ మట్టి ఆగిపోయిందని చెప్పేసి అని మేము మళ్ళీ తన దగ్గరికి పోతే మా ద్వారా ఆయన డబ్బులు పొందే విధంగా ఈ ప్రయత్నాలు చేస్తుండు. అండ్ రాజకీయ దురుద్దేశంతో ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుండు. అండ్ రాజకీయ దురుద్దేశంతో కానీ ఆర్థికంగా నేను లబ్ధి పొందడానికి కానీ ఇలాంటి కార్యక్రమం చేస్తలేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన ఏ టెంపుల్కి వెళ్తాడో ఆ టెంపుల్కి వెళ్ళి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన అతనిపై కౌశికరిపై ఉన్నది. ఇక ముందు కూడా ఇట్లాంటి ఆరోపణలు చేసి ఆయనకు తెలిసి తెలవక మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు ఒకసారి 2,000 కట్టిండ్రు, ఒకసారి 12,500 కట్టిండ్రు, ఇంతే కట్టి తీసుకుపోతున్నా అని చెప్తుండు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ ఇవ్వలేదు అంటుండ్రు. ఈ రోజు ప్రతి ఒక్క పేపర్ కూడా నా దగ్గర ఉన్నది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఒక జెరాక్స్ సిటీ విజయనగరం వెళ్తున్నా 2 బట్టలకు సంబంధించిన పేపర్ మీకు చూపిస్తున్నా. ఇక్కడ నా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉన్నది. ఈ డాక్యుమెంట్ మీకు ఇచ్చేస్తున్నా. ఇక ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, ఇలాంటి ఆలోచనలు చేయొద్దని చెప్పేసి అని తెలియజేస్తూ ఈయన ఇప్పుడే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి చేస్తుండు. ఇక ముందు కూడా తప్పని ఇతనికి ఏదన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అవకాశం లభించినా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలను బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాడని ఇట్టి విషయాన్ని మీరు గమనించాలని ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మాజీ మంత్రి కేటీఆర్ గారికి ఈ మీడియా రూపకంగా నేను తెలియజేస్తున్నాను. చలో హైదరాబాద్ కు బయలుదేరిన రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్ లో జరగనున్న 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ మరియు 8వ తెలంగాణ పద్మశాలి మహాసభలను విజయవంతం కోసం పద్మశాలి కుల బాంధవులు ఐక్యతగా ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్ అధ్యక్షతన పద్మశాలి సేవా సంఘం అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్, పోపా మహిళా సంఘం, యువజన సంఘం ప్రతినిధులు, సభ్యులు బయలుదేరెళ్లారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి పద్మశాలి అఖిల భారత 17వ మహాసభ, తెలంగాణ పద్మశాలి సంఘ 8వ మహాసభలు విజయవంతంగా సక్సెస్ అయినాయి.
రేపు రాబోయే రోజులలో ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక కనువిప్పుగా కనివిని ఎరగని రీతిలో పద్మశాలి సోదరులందరూ ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలివచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలను విన్నవించడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత పలు అంశాల మీద హామీ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా అదే ధోరణిలో పద్మశాలీలకు ఎప్పటికీ అండగా ఉంటాము, మీ హక్కులన్నింటిని కూడా నేనున్నప్పుడు సాధించుకోండి అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క భావన ప్రతి పద్మశాలి కుల బాంధవుడికి చేరే విధంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పద్మశాలి అఖిల భారత 17వ మహాసభ విజయవంతంగా జరిగింది. ఈ 17వ అఖిల భారత మహాసభకు గోదావరిఖని పట్టణ ప్రాంతం నుండి చాలామంది మన పద్మశాలీలందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి సీఎం గారు పద్మశాలకు కావాల్సినటువంటి అన్ని అంశాల మీద వారు ప్రస్తావించడం జరిగింది, హామీలను కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మన పద్మశాలకు అండదండగా ఉంటానని హామీ ఇచ్చి రాజకీయ రంగంగా కూడా అన్ని విషయాల్లో కూడా అండదండలు ఉంటానని చెప్పినందుకు మన రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ ఏరియా తరఫున వారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో రాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి పద్మశాలీలకు అన్ని విధాలుగా అన్ని సంఘాలకు సంబంధించిన నేను సహకరిస్తానని, నేను ఉన్నంత వరకే మీరు అన్ని పనులు చేయించుకోవాలని పద్మశాలీలకు 42 పద్మశాలి కుల బాంధవులకు వివరిస్తూ మన బీసీలకు 42% అనేది నా తర్వాత రావడం కష్టమో ఇప్పుడే మీరు అన్ని వినియోగించాలని చెప్పినందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రామగుండం కార్పొరేషన్ పక్షాన అదేవిధంగా అఖిల భారత పద్మశాలి పక్షాన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘాల పక్షాన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామగుండం కార్పొరేషన్ నుండి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులందరికీ, మహిళా మనులందరికీ, సోదరమణులందరికీ రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సంఘం పక్షాన అభినందన తెలియజేస్తూ వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్గేట్ దగ్గర కోదాడ నుండి ఖమ్మం వెళ్తున్న ఆటో బోల్తా, ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను అంబులెన్స్ హుటాహుటిన నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి వారు హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్ రాజేష్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని జమ్మిచేడు సమీపంలో 40 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనంను ట్రాక్టర్ ఢీకొనగా బొలెరో వాహనంలో ఉన్న 10 మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలింపు. వీరు దరూర్ మండలం పాతపాలెం, జాంపల్లి గ్రామాలకు చెందిన కూలీలు. 40 మంది ఇటిక్యాల మండలం ధర్మవరంకి కూలీ పని నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. చూపించుకున్న తర్వాత ఇస్తారు.
ఫైవ్ మెంబర్ల టూ మేల్ ఒకరు మౌత్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. సో బేస్ ఆఫ్ ద స్కాల్ ఫ్రాక్చర్ ఉందని కర్నూలు పంపించాం. ఇంకా ముగ్గురు అమ్మాయిలో ఒకటైతే స్కాల్ ఓపెన్ అయింది, అది కూడా కర్నూలు గవర్నమెంట్ ప్రిఫర్. ఇంకా ఇద్దరు అమ్మాయిలకి చెవుల నుంచి బ్లీడ్ అయింది, అది కూడా కర్నూలు ప్రిఫర్ చేశాం. టోటల్ 3 ఫీమేల్స్ 2 మేల్స్ 5 మెంబర్స్. మిగతా అందరూ అంటే ఫ్రాక్చర్స్ ఉన్నాయి చిన్న చిన్న. టోటల్ 11 మెంబర్స్ ఇప్పుడు ఎక్స్రే చేపిస్తాము. 5 వచ్చినాయి, 5లో 4 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఇంకా 6 రిపోర్ట్స్ వస్తాయి. మనమే ఎవరు సెన్సోరియం అంటే బేస్ ఆఫ్ నోట్ల నుంచి బ్లీడింగ్ వచ్చేది, బీపీ పల్స్ కొంచెం పీపల్ ఉన్నది, అది కాదు. మిగతా ఇవన్నీ ఇక్కడే. టోటల్ 31 మెంబర్స్ ఫ్రాక్చర్ అయింది. కొంచెం మంది జూమ్ కిన్నారు అక్కడ జమ్లమ్మ ఇక్కడ బస్ ఆటోలో వస్తుంది. రైడ్ నుంచి ట్రాక్టర్ పోయింది బస్. ఆటో స్పీడ్ ఉన్నాడు మాది అడ్మిట్ అంటే ఇంకా నేను చూస్తాను. మా ఆయన I'm Dr. Indira, Superintendent of Government General Hospital, Joglamba, Gandwal, Medical College Superintendent. ఈరోజు యాక్చువల్లీ 31 పీపుల్ యాక్సిడెంట్ అయ్యి వచ్చారు. అందులో 5 పీపుల్ని రెఫర్ చేసాం. 3 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు. కర్నూలుకి రెఫర్ చేస్తాం. మామ్నర్ రెఫర్ చేస్తాం మనం యూజువల్లీ, కానీ వాళ్ళ చాయిస్. ఇంకా మనం ఇక్కడికి అక్కడికి అని చెప్పము, మామ్నర్ రెఫర్ చేస్తాం ఇక్కడి నుంచి. అండ్ అందులో 2కి స్కల్ ఇంజరీస్ ఉండింది, ఒకరికి ఓరల్ క్యావిటీ, ఒకరికి ఇయర్ నోస్ బ్లీడింగ్లు ఉన్నాయి. మిగిలిన 11 పీపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎక్స్రేలకు పంపించాము. రిమైనింగ్ వాళ్ళకు ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపించేసాము. వాళ్ళ ఆరోగ్యాలు అయితే నిలకడగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు అయితే నిలకడగానే ఉన్నాయి, అందరూ స్టేబుల్ ఉన్నారు. అక్కడ పంపించిన వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు, కానీ సేఫ్ సైడ్ అనేసి 2 మాత్రం సెమీ కాన్షియస్ లాగా ఉన్నారు. హెడ్ ఇంజరీ లాగా ఉంది 2ది, అందుకని పంపించారు. అక్కడ పోతే సీటీలో తీస్తే కానీ తెలియదు. రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసిన వారిని ఇంతవరకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని, అందుకు నిరసనగా సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ గేట్ ముందు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వెంటనే రైతులకు చెల్లించాల్సిన వడ్లు కొనుగోలు చేసిన వారికి బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. రైతులకు మాట ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు, రైతులకు మోసం చేసిన దుర్మార్గుడు, రైతులను మోసం చేసిన దుర్మార్గుడు, రైతులకు మాట ఇచ్చిన మోసం చేసిన రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే బోనస్ను, వెంటనే బోనస్ను, పడినటువంటి ధాన్యం మొత్తం కూడా ఇంతవరకు కూడా బోనస్ సరిగా వేయలేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ అర్థం చేసుకొని, మా యొక్క బాధలను అర్థం చేసుకుని, రైతులు ఎందుకు ఈ విధంగా పండించి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి ఈ విధంగా ఈ యొక్క దుస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మా యొక్క బోనసు, అదేవిధంగా రైతు భరోసా, చెప్పినటువంటి హామీలు 6 గ్యారెంటీలు కూడా ఏది కూడా ఇంతవరకు కూడా సవినయంగా చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కి తెలియజేయడం ఏమనగా, మా యొక్క రైతుల బాధలను అర్థం చేసుకొని ఈ యొక్క బోనస్ని ఖచ్చితంగా వీలైనంత త్వరగా వేయగలరని మనం చేస్తున్నాం.
నా పేరు పూర్వ పల్లయ్య, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన వడ్లకు బోనస్ ఇస్తాను. ఆ రోజు ఎన్నికల హామీలో 500 రూపాయలు ప్రతి క్వింటానికి బోనస్ ఇస్తాను. ఇంతవరకు జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు బోనస్ వేయకపోవడం దుర్మార్గం. మరి దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ మాయ మాటలు చెప్పి ఆనాడు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి రైతులు నట్టేట ముంచి రైతు బోనస్ ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ ఇస్తున్నాడు. మరి ఈరోజు గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఐజ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లోని రైతులందరూ కూడా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ గేట్ దగ్గర నిరసన తెలిపి మరి నువ్వు ఇచ్చిన మాట ఏమైంది, మరి వేస్తానన్న బోనస్ ఇంతవరకు రాలేదు. మరి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి వడ్లను కొనుగోలు చేసినటువంటి రైతులకు అందరూ కూడా దాదాపు 33 కోట్ల బోనస్ రావాలి. అయితే ఇంతవరకు 18 కోట్లే బోనస్ ఇచ్చినాడు. ఇంకా 15 కోట్ల బోనస్ రూపాయలు మరి జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు రావాలి. మరి ఇప్పుడే మేము డిఎస్ఓ అంటే సివిల్ సప్లై దగ్గర నుంచి కూడా డాటా తీసుకున్నాము. మరి వారు చెప్పిన దాని ప్రకారం ఇంకా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులకు 50% పడలేదు, కేవలం 50% పడింది. అంటే మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతులు నట్టేట మూస్తున్నాడు. మరి ఇచ్చిన బోనస్ ఇవ్వట్లేదు. మరి అందుకని ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఐజ మండల రైతులందరూ కూడా ఇవాళ కలెక్టరేట్ దగ్గర వచ్చి నిరసన జరుపుతున్నారు. బోనస్కి సంబంధించినటువంటి ఈ యొక్క రిసిప్ట్లు ఒడ్లు కొనుగోలు చేసి ఇంతవరకు కూడా బోనస్ ఇవ్వలేదు. మరి కురువ నరసింహ రైతు 41 క్వింటాలు పడితే కూడా 41 క్వింటాలు తీసుకున్నారు, ఒడ్లు కొనుగోలు చేసినారు. ఇంతవరకు ఈ వ్యక్తికి ఈ రైతుకి బోనస్ ఇవ్వలేదు. అట్లనే ఈ రైతులందరూ కూడా ఇవాళ మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఒడ్లు కొనుగోలు ఇచ్చినటువంటి రసీదులను చూపిస్తా ఉన్నారు. మరి అయ్యా రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు బుద్ధి మానవ మర్యాద ఉంటే రైతులను ఆదుకోవాలని ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి, మరి బోనస్ ఇవ్వాలి. ఏంది రైతులు ఎట్లా బతకాలి? మరి ఈ రోజు రైతుల దగ్గర నుంచి ఆ రోజు కళ్ళబల్లి మాటలు చెప్పి ఒడ్లను కొనుగోలు చేసిన ఒడ్లకు నేను ఏమన్నావు, తక్షణమే కొనుగోలు చేసిన నెక్స్ట్ రోజే ఒడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి మరి ఇంతవరకు బోనస్ ఇవ్వకపోవడం దీన్ని ఏమని అర్థం చేసుకోవాలా? నీ శాతనైతే ఇవాళ ఒడ్లకు తక్షణమే బోనస్ ఇవ్వాలి. రైతులను మోసం చేయొద్దు, రైతులు నట్టేయటం వస్తే నేను వచ్చేసారి కథం చేస్తానని ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే రైతులు ఆశించినటువంటి బోనస్లు ఇవ్వాలని ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకుని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF కామారెడ్డి జిల్లా పక్షాన సావిత్రిబాయి పూలే విగ్రహానికి BLF తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు జబ్బర్ నాయక్, వడ్ల సాయి కృష్ణ పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈరోజు ఆమె చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి తెలిసి కూడా ఇక్కడ కామారెడ్డికి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ మిగతా ఏ అధికారులు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఈ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది క్లీన్ చేసిన పాపన పోలేదు. ఇది సావిత్రిబాయి పూలేకు అవమానం జరిగినట్టే మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ మున్సిపల్ అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక చదువు నేర్పినటువంటి చదువుల తల్లికే ఇంత అవమానం జరుగుతుందంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యులైన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె 128వ వర్ధంతి సందర్భంగా మేము BLFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సావిత్రమ్మ పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకొని BLF బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా చదువులు చెప్పి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా వసతి గృహాలు ఏర్పాటు చేసినటువంటి సావిత్రమ్మ పూలే, జ్యోతిరావు పూలే గారి ఆదర్శ భావాలతోటి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం కోసం BLF పొద్దున రాబో రోజుల్లో పోరాటం చేస్తుందని, పోరాటాలు కొనసాగిస్తుందని, వాళ్ళ ఆశయ సాధన కోసం ఎల్లవేళ కృషి చేస్తుందని పేర్కొంటాం. అలాగే ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి తెలిసి కూడా కామారెడ్డి మున్సిపల్ అధికారులు కావచ్చు, శానిటరీ అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ మున్సిపల్ దగ్గర ఉన్నటువంటి మహానుభావుల విగ్రహాలు శుభ్రం చేయకుండా అక్కడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉందని సంబంధిత మున్సిపల్ శాఖ అధికారి, మున్సిపల్ శాఖ కమిషనర్ గారు స్పందించి మున్సిపల్ శాఖ అధికారి గారు వెంటనే దీన్ని శుభ్రపరచాల్సిందిగా, లేకపోతే రేపు నిరాహార దీక్షకు అవసరమైతే
కలెక్టర్ గారిని కలుస్తామని చెప్పేసి కూడా సందర్భంగా పేర్కొంటాము. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయడానికి పనిచేస్తామని టీఆర్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్డీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబుతో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చి ఉద్యమకారులకు పదవులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఈరోజు గోదావరికని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ముందుగా ప్రెస్ మిత్రులందరికీ, మా అన్నలు తమ్ములందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రజాస్వామ్యం పార్టీలో మా గౌరవనీయులు నరాల సత్యనారాయణ గౌడు పార్టీ పుట్టింది 16 నెలల కింద పార్టీ పుట్టడం జరిగింది. మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు నాయకులు ఇది పెట్టద్దనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకు పోతే 2004లో అక్టోబర్లో మాకు తీర్పు రావడం జరిగింది. 24లో. కాబట్టి మరి గత 4 నెలల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ అధ్యక్షులు 10 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్ఛార్జీలు వేసుకుంటూ మరి పార్టీని బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాము. అట్లాగే నాకు తెలంగాణ జనరల్ సెక్రటరీ చేయడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ చేయడం, ఫస్ట్ తెలంగాణలో రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎన్నుకొనడం ఇవ్వడం చాలా సంతోషకరం మా అధ్యక్షుల వారికి. ఎందుకంటే ఉద్యమకారులను 24 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులను ఎవరినైనా ఉద్యమకారుల ఆశదండలతోటి అండదండలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఎవ్వరికి మరి ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యమకారులందరినీ విస్మరించి ఆ రోజు తెలంగాణ కొరకు తెలంగాణ వస్తదా అనే వాళ్లకు చాలా పదవులు ఇచ్చి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పెట్టింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నది. దాంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎసిగింది. దాంతోనే తెలంగాణ వచ్చింది మనకు. టీఆర్ఎస్ పార్టీ అంటే 5 సంవత్సరాల పిల్లగాని కానుండి 60-70 సంవత్సరాల ముసలోళ్ళ వరకు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మీద ఇలా తెలంగాణ వచ్చింది. ఇలా గత ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు పరిపాలన ఏరింది. ఆ పార్టీని దురదృష్టకరంగా మరి ఆశలు ఎక్కువ కోరికలు కోరుకొని మరి మనం పెద్దగా ఉండాలనే ఒక దురదృష్టకరం ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను టీఆర్ఎస్ తీసేయడం చాలా బాధాకరం. తీసేసినాక ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఏం బుద్ధి చెప్పినరో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం 16 నెలలకే విప్లవం అయిపోయింది. 400 గ్యారంటీలు ఇచ్చి 600 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్లో నిజంగా చెప్తున్నా చాలా ఘోరమైన పరిణామం ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి టీఆర్ఎస్ను తీసేసి బీఆర్ఎస్ పెట్టిన ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా చిత్తుగా ఓడించారు. ఇవాళ తెలంగాణ ఉన్న ప్రజలు టీఆర్ఎస్ రక్షణ సమితిని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలా ఆ రోజు టీఆర్ఎస్ తీసేయడం వలన మనకు టీఆర్ఎస్ఏ కావాలనే ఉద్దేశంతో ఇలా 3.5 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలా మా పార్టీలకు చాలామంది
పోలు చేస్తున్నారు. చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మేము టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో 33 జిల్లాలో విస్తృతంగా పనిచేసి రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ప్రజల పక్షాన కొట్లాడతాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు. ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ గౌడ్ గారి ఆదేశానుసారంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నగారు తోడిటి శంకర్ గౌడ్ గారి ఆదేశానుసారంతో ఈరోజు నేను ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది. నాకు నమ్మకంతో ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి నరాల సత్యనారాయణ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను అధ్యక్షునిగా పెట్టినందుకు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంతోమంది ఏదైతే ఒక పార్టీలో పనిచేసినట్టు 23 సంవత్సరాలు గడిచింది ఆ పార్టీలో పనిచేసి దాన్ని గుర్తించి ఈరోజు నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను తప్పకుండా ఈ బాధ్యతలు చేపట్టి 100% నేను ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థి, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు అందరూ ఈ పార్టీకి సహకరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సందర్భంలో జగిత్యాల జిల్లా ధర్మపురి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి కూడా నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ బాధ్యతలు అప్పగించినటువంటి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ గారికి, సహకరించినటువంటి తోడి శంకరన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని మాల సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మాల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి మాల సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం కార్పొరేషన్ మున్సిపాలిటీ మాల సంఘం ఆధ్వర్యం లోపల సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సావిత్రిబాయి పూలే అనేక రంగాలలో అవమానాలు భరిస్తూ అగ్రవర్ణ కులాలకు ధీటుగా చదువుకొని ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి ఆవిడ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా విచారకర దినం. అట్లాగే అగ్రవర్ణాలకు తను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి కొంతమంది ఆమెను బురద చల్లడము, నీళ్లు చల్లడము, వివిధ రకాల ఆందోళన గురి చేసినా కానీ ఆమె తనకున్నటువంటి పట్టుదలతోటి ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక స్కూళ్లను స్థాపించడానికి తోడ్పడింది. అలాగే మన భారతదేశంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళలకు కూడా తను జరగద్దనేటువంటి వ్యతిరేక ఉద్యమాలను కూడా ప్రారంభించినటువంటి రోజులు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో కూడా మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది. ప్రభుత్వాలు కూడా భద్రతను మహిళలకు ప్రోత్సహించినట్టయితే బాగుంటుందనేది మేము ఈ రోజున సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం కార్పొరేషన్ మున్సిపాలిటీ మాల సంఘం ఆధ్వర్యం లోపల సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సావిత్రిబాయి పూలే అనేక రంగాలలో అవమానాలు భరిస్తూ అగ్రవర్ణ కులాలకు ధీటుగా చదువుకొని ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి ఆవిడ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా విచారకర దినం. అట్లాగే అగ్రవర్ణాలకు తను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి కొంతమంది ఆమెను బురద చల్లడము, నీళ్లు చల్లడము,
వివిధ రకాల ఆందోళనకు గురి చేసినా కానీ ఆమె తనకున్నటువంటి పట్టుదలతోటి ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక స్కూళ్లను స్థాపించడానికి తోడ్పడింది. అలాగే మన భారతదేశంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళలకు కూడా తను జరగద్దనేటువంటి వ్యతిరేక ఉద్యమాలను కూడా ప్రారంభించినటువంటి రోజులు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో కూడా మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది. ప్రభుత్వాలు కూడా భద్రతను మహిళలకు ప్రోత్సహించినట్టయితే బాగుంటుంది అనేది మేము ఈ రోజున మా మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జయభీములు. ఇవాళ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే గారు ప్రథమ మహిళా టీచరు. భారతదేశంలో 3000 సంవత్సరాలు చదువు లేకుండా మనకి నిషేధించబడింది. సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు గారి పూలే భార్య. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1848లో ఒక 18 స్కూల్స్ కట్టించి అమ్మ సావిత్రిబాయి పూలే గారిని ఒక 9 సంవత్సరాలు స్కూలుకు పంపించి చదివించి ఆమె ఫస్ట్ టీచర్ కావడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు స్కూలుకు పోతూ ఉంటే ఆమె మీద పేడ బురద చల్లేవాళ్ళు. మహిళలకి అసలు చదివే వద్దు, అసలు ఈ భారతదేశంలో చదివే వద్దు, చదువుకుంటే వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తారు, లేకపోతే జ్ఞానవంతులు అయితే వీళ్ళు వాళ్ళ యొక్క హక్కుల్ని అడుగుతారనే ఉద్దేశంతో భారతదేశంలో దాదాపు 3000 సంవత్సరాల చదువు మనకి నిషేధించబడ్డది. మనకి చదువు భారత రాజ్యాంగం రాసిన తర్వాత 1950 తర్వాత అందరికీ చదువుకునే హక్కు వచ్చింది. అందరికీ ఓటు. భక్తి పారవశ్యం నడుమ గత 2 రోజులుగా మురుమూరు కొమరన్న జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మురుమూరు జాతర ఉత్సవాలు భాగంగా ఆదివారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించగా భక్తులు అశేషంగా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సోమవారం వేకువజామున జాతర కమిటీ నిర్వాహకులు స్వామివారి సన్నిధిలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా జాతర కార్యనిర్వాహకులు గోపాయిలయ్య యాదవ్ మాట్లాడుతూ నమ్మిన వారికి కొంగు బంగారం నిలిచే మురుమూరు కొమరన్న జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకుని ఈ రోజు ఉదయం 4:30కు నిర్వహించిన అగ్నిగుండంలో నుండి భక్తులు నడవడం జరిగిందని తెలిపారు. లింగాల బుద్ధులని తీసి పిండి చూస్తే అంతా భక్తి రసము, ఇక్కడ అంతా ఒట్టి రసమే, భక్తి రసం లేదు. గట్టిగా శివాయ 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 గట్టిగా 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 వీరభద్ర వీరభద్ర నీకిద్ద శివాయ నమ శివాయ. Thank you.
అక్కడికి వెళ్ళాలి అందరూ. శ్రీ శ్రీ బరుమూరు కుమరన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తులు ఈరోజు మరి ఉదయాన్నే 4:30కు అగ్ని ప్రవేశించారు. అగ్నిగుండంలోకి వెళ్ళి మరి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతోటి అగ్నిగుండంలో ప్రవేశించి వారి యొక్క మొక్కులు మరి ఆ భగవంతుని సమక్షంలో మా కోరికలు నెరవేరాలని సాక్షాత్తు అగ్ని ప్రవేశం చేశారు భక్తులు. కాబట్టి ఎవరైతే అగ్ని ప్రవేశించారో ఆ భగవంతుడు వాళ్ళ కోరికలను నెరవేర్చాలని మల్లికార్జున స్వామిని మేము మరి దేవస్థాన కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఆ తదనంతరము మరి ఉదయాన్నే ఆ తదనంతరము భక్తులు ఈరోజు చాలా వరకు చాలా సంఖ్యలో వచ్చేసి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఈరోజు సోమవారము సాయంత్రము 9 గంటల జాతర కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. మరి మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు విచ్చేసి వారు మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. శ్రీ శ్రీ మురుమూరు కుమరన్న శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి భక్తులు అశేషంగా ఈ 2 రోజుల నుండి ఈ యొక్క ఆ భగవంతుని కళ్యాణానికి విచ్చేశారు. భగవంతుని కళ్యాణానికి విచ్చేస్తూ మరి ఈ యొక్క దేవాలయంలో జరిగే కార్యక్రమాలను అన్నింటినీ విజయవంతం చేసినందుకు మరి అశేష భక్త జనానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామానికి చెందిన బి సతీష్ ఎంపీడీఓ కార్యాలయం నందు ఒక రూమ్ కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓకు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట వేయొద్దని కార్మిక సంఘాలు చేసిన ఉద్యమాలను నీరుగార్చడానికి కాంట్రాక్టర్ల డబ్బులకు ఆశపడి గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు వేలంపాటకు అనుకూలంగా ఉప ముఖ్యమంత్రికి లేఖలను ఇచ్చాయని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. గోదావరికని చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షతన సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ముఖ్య సమావేశం జరిగింది. వస్తున్నాం కూర్చుంటాను.
సింగరేణిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని భావనతోటి 2012 నుండి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వేలంపాట పద్ధతిని తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేస్తున్నాం. మా ఉద్యమాన్ని అన్ని విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్తో పాటు కలిసి చేసిన ఉద్యమాన్ని భయపడి అప్పటి ప్రభుత్వం తాడిచెర్ల 2 బ్లాక్ కాంట్రాక్టుకు ఇవ్వకుండా సింగరేణికి అప్పచెప్పింది. మళ్ళీ ఈ మధ్యలో కొత్త డ్రామా వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం ద్రోహం చేసింది. దానికి వ్యతిరేకంగా బొగ్గు బ్లాక్లు సింగరేణికే కేటాయించాలని ఉద్యమం నడుస్తుంది. ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంట్రాక్టర్లతో అమ్ముడు పోయి సీతారామయ్య, జనక్ ప్రసాద్ నిన్న ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి దీన్ని వేలంపాట పెట్టండి అని తాకట్టు పెట్టి రావడం జరిగింది. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మూల్యం చెల్లించక తప్పదు. మీరెవరండి మాట్లాడేది? 95% మా ఎంబడి ఉన్నారు, 95% మీ ఎంబడి ఉన్నారా? మీకు ఓట్లు ఎన్ని పడ్డాయి? మాకు ఒక్క ఓటు పడకపోవచ్చు, కానీ మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? 90% మనుషులు మాతోటి ఉన్నారు. అందుకే మేము వేలంపాట వేయండి అని ఎన్ని డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టులతోటి, ఎక్కడ ములాఖాత్ అయ్యారు, చీకటి ఒప్పందం ఏం జరిగింది? తక్షణమే సింగరేణి కార్మికులకు క్షమాపణ కోరాలి, నిరుద్యోగులకు క్షమాపణ కోరాలి. మీరు ఇచ్చిన అప్లికేషన్ వాపస్ తీసుకోవాలి, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ వాపస్ తీసుకొని ప్రజాక్షేత్రంలో రావాలి. మీకు దమ్ముంటే, మీకు దమ్ము ధైర్యం అంటే మీరు మొగోళ్ళు అయితే అభిప్రాయ సేకరణ పెట్టండి, ఓటు బ్యాంక్ పెట్టండి. సీరియస్ బొగ్గు బ్లాక్లో అలాట్ చేయాలన్నా వేలంపాటలో పోవాలన్నా ఈ రెండే అంశం పైన బాయికి డబ్బాలు పెట్టి, బస్సీలలో డబ్బాలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ, కార్మిక సేకరణ చెప్పిన తర్వాతనే మీరు మాట్లాడాలి. అప్పటిదాకా నోరు మూసుకొని పండుకోండి. ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు వేలంపాట పెడతా అంటే మీరే ఒక హోటల్లో కూర్చోండి, మా బ్లాక్లన్నీ మా సింగరేణికి కేటాయించండి అని మీరు చెప్పిండ్రు. దానికి విరుద్ధంగా జనక్ ప్రసాద్, సీతారామయ్య ఇద్దరు ములాఖాత్ అయి, తోడు దొంగలుగా ములాఖాత్ అయి దీన్ని వేలంపాటలో పెట్టండి అని మీకు వచ్చి చెప్పడం జరిగింది. తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయండి పార్టీ నుండి. సింగరేణి కార్మిక మిత్రులారా, వీళ్ళ బాయిల మీద వస్తే ఉరికి తన్నండి, రేపు ఉద్యోగాలు రావు మనకు. కనుక బొగ్గు బ్లాక్లు మనకే కావాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని, ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంట్రాక్టర్తో డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, పైసలు తీసుకొని వాళ్ళ వెంబడి వాళ్ళకు బరిదెగిచ్చి మాట్లాడుతున్నారు. ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక బాయికి పోయి వాళ్ళ చరిత్రను బట్టబయలు చేసి సింగరేణికి కేటాయించే విధంగా పోరాట కార్యక్రమం తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా సింగరేణి పరిశ్రమను మొత్తం కూడా బ్లాకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా సింగరేణిలో అనేక ఉద్యమాలు అందరం కలిసి చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉంది కనుక, బ్లాకుల ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉందన్నాడు మానాడు మనం అందరం కూడా సమిష్టిగా అభిప్రాయపడ్డాం. సింగరేణి ఎక్స్ప్లోర్ చేసినటువంటి బ్లాకులను సింగరేణికే ఇవ్వాలని మనం ఇక్కడ సమ్మె చేసినాం అందరం కలిసి. ఎందుకంటే వేలంపాటలో మనం పోవటం అనేటువంటి మన బ్లాకులు ఇవి. కేంద్ర ప్రభుత్వం సిఐఏలకు అదేవిధంగా వాళ్ళ రాష్ట్రాలలో బ్లాకుల్ని నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చింది. కానీ సింగరేణిలో వేలంపాటలో పాల్గొనాలనేటువంటి నిర్ణయం సింగరేణి మనుగడకు నష్టమని అన్ని కార్మిక సంఘాలు ఆనాడు వ్యతిరేకించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కూడా మేము ఈ బ్లాకుల్ని సింగరేణికే కేటాయిస్తామనేటువంటి హామీ ఇచ్చింది. కిషన్ రెడ్డి గారు వేలంపాటలో పాల్గొనటం సరైనది కాదని మేము అందరం కూడా అభిప్రాయపడ్డాం. సింగరేణికి బ్లాకులు ఇచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడింది. మేము ప్రయత్నాలు చేస్తున్నాం అన్నది. కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్ గా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీసీ, ఐఎన్టీసీ, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్, మేనేజ్మెంట్ అందరూ మిలాఖతై ఒక కుట్రపూరితంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని గతంలో సింగరేణి బ్లాకులను సింగరేణికే కేటాయించాలనేటువంటి డిమాండ్ను పక్కన పెట్టి వేలంపాటలో పాల్గొననేటువంటి నిర్ణయం ఏదైతుందో సింగరేణి మనుగడకు, సింగరేణి ప్రైవేటీకరణకి ఇది మార్గం వేయటం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా వీళ్ళు ఏఐటీసీ, ఐఎన్టీసీ వాళ్ళు, ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు. 95% మంది మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఆఫీసర్స్ అందరం కూడా మేము కలిసి అనుకున్నాం గనక మేము వేలంపాట పోతాం అనేటువంటి ఏదైతే మాట్లాడిండో సరికాదు. మీకు ఓట్లేసింది గుర్తింపు కార్మిక సంఘాన్ని తప్ప సింగరేణి బ్లాకుల్ని సింగరేణికే కేటాయించాలా, ఆక్షన్లో పాల్గొనాలనే అంశం మీద వేయలేదు.
ఆ అంశం మీద నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మేము కూడా ప్రజాప్రాయ సేకరణ ఓటింగ్లో పాల్గొందాం, మళ్ళీ ఓటింగ్ పెడదాం. దాని ప్రకారం మన సింగరేణి మనుగడ భవిష్యత్తు ఏంటనేది తేల్చుకుందాం. అంతేగాని ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఇవాళ మనం ఇవాళ ఆక్షన్ పోతే 10% ఇవాళ మనకు రాయల్టీ తగ్గుతుంది అనేటువంటిది. వాళ్ళ రాయల్టీ తగ్గుదల కోసం మనం వేలం పాట పోదామా? మన బ్లాకులు మనం ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి బ్లాకులు మనం తీసుకోలేక కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడలేక ఈ కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి చేయడానికి ఏఐటీసీ ఐఎన్టీసీలు వాళ్ళ మీద కొట్లాడలేక సాగిలబడి రాజీపడి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంప్రమైజ్ ఇవాళ దాంతో కొట్లాడలేక ఇవాళ రాజీపడి వాళ్ళ మనం వేలంపాట్లో పాల్గొనాలనే నిర్ణయం సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. కనుక మీ ఆలోచన విరమించుకోండి. ఇతర కార్మిక సంఘాలని ఇవాళ అనేక సంఘాలు ఉన్నాయి. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం సింగరేణి మనుగడకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇతర సంఘాలతోటి మీరు ఆలోచన చేయకుండా, కనీసం చర్చించకుండా మీ గుత్తాధిపత్యం ఓడిచ్చాడు మీకు. మీ కార్మిక వర్గం ప్రైవేటీకరణ చేయడానికి మీకు గుత్తాధిపత్యం ఇచ్చారా మీకు? కనుక ఈ నిర్ణయం సరైనది కాదు. మీరు పునరాలోచన చేయాలి. పునరాలోచన చేయకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగడతాం. ఈ విధానం సరైనది కాదు. మన సింగరేణి, మన బొగ్గు బ్లాకులు, మనం ఖర్చు పెట్టినటువంటి బ్లాకులు మనకివ్వకుండా వేలంలో పాల్గొనాలనే మీ నిర్ణయం ఇవాళ మనం ఇవాళ ఆత్మహత్య సదృశ్యం అది. కనుక కార్మిక వర్గం ఆలోచించండి. ఈ విధానం వల్ల మనకు రేపు ఇస్తే మీరు గ్యారంటీ ఇస్తారా? రేపు వేలంపాట్లో పోతే సింగరేణికి ఈ బ్లాకులు వస్తాయని, వేలంపాట్లో 100% మనకు వస్తాయని మీరు హామీ ఇవ్వగలుగుతారా? అది రాకపోతే ప్రైవేట్ వాళ్ళు పోతాయి కదా, అప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుంది కదా. కనుక ఇవాళ సింగరేణికి ఎక్స్పీరియన్స్ ఎంతున్నా దాని ప్రాతిపదిక మీద వేలంలో మనకు బ్లాకులు రావు. ప్రైవేట్ వాళ్ళు పాల్గొంటారు, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, వాళ్ళు అనేక అంశాలు ఉన్నాయి. నీకేమన్నా 10% ఏమన్నా నీకు ప్రిఫరెన్స్ ఉందా? నీకు రిజర్వేషన్ ఉందా? సింగరేణి బావులు గనక బ్లాకులు గనక నీకు కేటాయిస్తున్నా అనేటువంటిది ఏమైనా ఉందా అక్కడ? నీకు అదేం లేదు. అందరితో పాటు ప్రైవేట్ వాళ్ళతో పాటు నువ్వు కూడా పోవాలా. నీకు వస్తానికి గ్యారంటీ లేదు. లాటరీ అది. ఆ లాటరీలో నీకు రావచ్చు, రాకపోవచ్చు. ఆ 100% నీకు ఎక్కడ కూడా గ్యారంటీ లేనప్పుడు నువ్వు మనం పోయి ప్రైవేటీకరణ వైపు పోవటం తప్ప ఇంకోటి కాదు. రామగుండం కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జువార్ తెలిపారు. రామగుండం సిపిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ జుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం సిపిగా అంబర్ కిషోర్ బాధ్యతలు చేపట్టగా పోలీస్ అధికారులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. श्रीमान समंगार्ड आपका निरीक्षण के लिए हाजिर है. मंत्री खड़ा रहेगा. समंगार्ड बगाल तस्मै ब्रह्मा च आयुष्के आलक्ष्मे मुवास्महे ओम सहस्रशीरुषा पुरुषः पुरुषकेमेदकं सर्वं यद्भूतं यस्य भव्यं उदामृतस्य नातिरोहति एवै पुरुषः पादोऽस्मिहा भूत्वः तथा विश्वज्जातकमतुः शासनास्नेहति तस्मात् विराजयतः वर्धमानुषवायुरापितः सर्वकामार्थसिद्धयतुः पुत्रपौत्रं धनधान्यम् अस्ति भागोरथं प्रजानां भौषि माता आयुष्मन्तं करोति मां चन्द्रां लक्ष्मीमीशानां चन्द्रसूर्याग्निवर्णां महालक्ष्मीमुपास्महे धनरग्निं धनर्वायुः धनं सूर्यं धनमिन्द्रो बृहस्पति वैनतेन सोमं न खुरो धनचाः महादेवतायै नमः. ब्रह्मा च आयुष्कीर्तिं ददातुने क्षुत्रिबालाभ्यो नमस्तुः अग्निर्वसुधुर्भव आयुत्तेजो भव विष्णुर्श्रीमान् भव पुत्रैः पौत्रैः श्रीवद्दतां दीर्घमायुः चन्द्रकलां च मङ्गलं च सुमङ्गलं च दीर्घबुद्धे बुधशनि शान्तं च राहुराजन्ता केतूनां प्रबलगं सहस्रकामो भवतां भवतु दीर्घमायुरस्तु. ॐ देवस्य गृहे मुनयो असेजमानस्य उन्नतोन्नतदा प्राप्तिरस्तु.
ఈరోజు నేను సిపి వరంగల్ సిపి రామగుండంగా పదవి గ్రహణ చేశాము. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఇప్పుడు ఉన్న అందరు ప్రజలకి నా నమస్కారం. నేను మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది. మీ సహకారం మాకు కావాలి. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా మా దగ్గర, మా డీసీపీ, మా ఆఫీసర్స్ దగ్గర రండి. పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక కలిసి ఉండాలి. అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు, రౌడీ సీటర్స్, భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది. చెత్త పని చేసేవాళ్ళు వాళ్ళకి తప్పకుండా జైల్లో పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. పాత పని చేసే ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలోని గండగలపాడులో చిన్న షిరిడిగా పేరొందిన సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవ సందర్భంగా సాయిబాబాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి భారీగా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డీఓ రవీంద్ర మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు పల్లకి సేవ, బాబాకు హారతిచ్చారు. స్వామి కాళ్ళు పట్టుకో. ముందుకో. ఓం సాయి.
అలాంటి శక్తి కలిగిన భగవంతుడా నీకు ప్రమాణం చేస్తా ఉన్నాము, మమ్మల్ని కాపాడు. నీ యొక్క పాదాలను చూసినట్టయితే, నీ కాళ్ళను చూసినట్టయితే మా జన్మజన్మల పాపాలు కలుస్తాయి అని ఆ చేసిన హారతిలో ఉంది. కాబట్టి మీరు బయటెక్కేటప్పుడు నిదానంగా కొద్దికొద్ది మనం చేయకుండా దేవుడి పాదాలు చూసుకొని దేవుడు నవ్వుతున్న మొబైల్ చూసుకుంటూ మీరు దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మన యొక్క పంచ ప్రాణాలను 5 దీపాలు వెలిగించి దేవుడికి ఆరాధించాం. కాబట్టి అంతే భక్తి చదువులు మీద కనుక చేసుకోకండి. కంట్రోల్ చేయాలి. 10 మందులు ఉన్నాయి, 10 మందులు ఉన్నాయి. అక్కడి నుంచున్నా మీరే పంపించాలి. ఒక్కరే అక్కడ Sampai buat
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.